వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఛానల్లో ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందులో ఈ సెట్ అంటే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 ఇయర్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కోసం ఈ సెట్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి మీకు 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 50 మార్క్స్ వెయిటేజ్లో కూడా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఈ యొక్క చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. సో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చే పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా పాలిటెక్నిక్ అండ్ ఈసెట్ ఎడ్యుకేషన్. Now coming to the question, the first question, today's question, ఈ క్వశ్చన్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ద సొల్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ simultaneous linear equations. The solution of the following simultaneous linear equations by using Cramer's rule. Cramer's rule ని బేస్ చేసుకుని 3 ఈక్వేషన్స్ ఇస్తే ఆ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయమన్నారు. అంటే ఈ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? 3x + 4y + 5z = 18 అంటే x + y + z సమ్ ఏ కాన్స్టెంట్ అలా ఉన్నాయి అనుకుంటే, సో దీనికి ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, వై, జెడ్, ఈ మూడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చి క్రామర్స్ రూల్ అప్లై చేయమన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ a1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ అవుతుంది. y ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ a2 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ అవుతుంది. అలానే z ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ a3 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ అవుతుంది. సో అసలు ఇది ఎలా ఫార్మ్ చేయాలి? అసలు డిటర్మినెంట్ ఆఫ్ a1 కానీ ఇది ఎలా? సో ఇలా వచ్చినటువంటి దాన్ని ఏఎక్స్ ఈక్వల్ టు బి అనేటువంటి ఫార్మేట్లో రాసుకోవాలి ఫస్ట్. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏంటి? 3x + 4y + 5z = 18 అంటే ఏ అంటే 3, హియర్ 4, 5. నెక్స్ట్ అలానే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ 2 - 1 8. థర్డ్ ఈక్వేషన్ 5 - 2 7. 5 - 2 7. ఓకే, సో ఇది ఒకటి ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎక్స్, వై, జెడ్ ఈక్వల్ టు ఈక్వేషన్ కి ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమేమి ఉన్నాయి? 18 ఉంది, సెకండ్ ఈక్వేషన్ లో 13 ఉంది, థర్డ్ ఈక్వేషన్ లో 20 ఉంది. సో ఈ యొక్క ఫార్మేట్ లో రాసుకోవాలి. ఫస్ట్ ఈ ఫార్మేట్ లో రాసి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. మ్యాట్రిక్స్ ఏ అంటే ఇది, మ్యాట్రిక్స్ ఎక్స్ అంటే ఇది, మ్యాట్రిక్స్ బి అంటే ఇది అనమాట. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్రెడీ ఇప్పటికే మీకు అది తెలిసి ఉండాలి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ తీసుకోండి, 3 ఇంటూ -1 ఇంటూ 7 అంటే ఈ రో ఈ కాలం వదిలేసేయాలి. సో -1 ఇంటూ 7 అంటే -7, -2 ఇంటూ 8 అంటే +16. ఓకే, సో +16 -4 ఇంటూ, సో దీనికి వచ్చేసరికి మనకి ఈ 4 అనేటువంటి ఈ కాలం వదిలేసేయాలి, ఈ రో వదిలేసేయాలి. రిమైనింగ్ ఉన్నటువంటిది 2 ఇంటూ 7, 14 -5 ఇంటూ 8 దట్ ఈస్ 40. నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ ఈ రో వదిలేసేయండి, ఈ కాలం వదిలేసేయండి. రిమైనింగ్ ఉండేది 2 ఇంటూ -2 అంటే -4, 5 ఇంటూ -1 అంటే -5, మైనస్ ఆఫ్ -5 కాబట్టి +5 అవుతుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్. సో 3 ఇంటూ 9, ఇక్కడ 9 ఉంటుంది, 9 3s 27, 27 14 -4 40 అంటే -26, -26 ఇంటూ 4 దట్ ఈస్ 104 ప్లస్ 5 ఇంటూ 1 సో 5. సో ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 136 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు A1 కావాలి. A1 అనేటువంటి అసలు మ్యాట్రిక్స్ ఎక్కడా? A1 ఎలా రాయాలి? A1 అనేది ఎలా రాయాలి అంటే A1 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి A1 ఈక్వల్ టు ఏం రాస్తారు అంటే
మ్యాట్రిక్స్ ఫార్మేషన్. ఈ యొక్క ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలం ఏదైతే ఉందో, సో ఇది ఫస్ట్ కాలం. దట్ కాలం విల్ బి రీప్లేస్డ్ విత్ ద మ్యాట్రిక్స్ బి అండి. అంటే 3 2 5 ఉంది కదా, 3 2 5 ప్లేస్ లో 18 13 20, 18 30 20 రాసి రిమైనింగ్ టూ కాలమ్స్ యాజ్ యూజువల్ గా రాసేయండి. 4 -1 -2 5 8 7. సో ఇది A1 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే డిటర్మినెంట్ ఆఫ్ A1 ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇది A1 మ్యాట్రిక్స్. సో దీనికి ఇప్పుడు మీరు డిటర్మినెంట్ ఆఫ్ A1 ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఈ యొక్క ప్రీవియస్ గా ఏదైతే చేసామో ప్రొసీజర్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ యొక్క మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఫైండ్ అవుట్ చేస్తే A1 వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. ఓకే, సో A1 వాల్యూ, సో సింప్లిఫై చేస్తే A1 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క తర్వాత A2 మ్యాట్రిక్స్, A2 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే సెకండ్ కాలం. A2 అంటే సెకండ్ కాబట్టి సెకండ్ కాలం విల్ బి రీప్లేస్డ్ విత్ ద మ్యాట్రిక్స్ బి. సో ఫస్ట్ కాలం అలానే ఉంచేయాలి 3 2 5. సెకండ్ కాలం ఏముంది 4 -1 -2 ఉంది. సో దాని బదులు ఏం రాయాలంటే 18 13 20 బి అనేటువంటి మ్యాట్రిక్స్ ని రీప్లేస్ చేయాలి. థర్డ్ కాలం యాజ్ యూజువల్ గా రాసేయండి 5 8 7, 5 8 7. సో ఇప్పుడు మనకి A2 మ్యాట్రిక్స్ వచ్చింది. సో దీని నుండి మరలా ఏం చేయాలి, డిటర్మినెంట్ ఆఫ్ A2 ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ A2 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత A3 మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది. త్రీ అంటే ఏంటి, థర్డ్ కాలం. ఓకే, సో థర్డ్ కాలం ని రీప్లేస్డ్ విత్ ద బి మ్యాట్రిక్స్. ఇప్పుడు థర్డ్ కాలం ఏది ఉంది, ఇది థర్డ్ కాలం. సో కాబట్టి ఈ కాలం తీసేసి ఈ కాలం బి యొక్క కాలం పెట్టాలి. సో ఫస్ట్ కాలం ఏంటి 3 2 5 అలానే ఉంటుంది. 4 -1 -2 ఉంటుంది. ఈ 5 8 7 బదులు 18 13 20 అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు A3 వచ్చేస్తుంది. సో దీని యొక్క డిటర్మినెంట్ మరలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిటర్మినెంట్ ఏమవుతుంది A3, A3 యొక్క డిటర్మినెంట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా డిటర్మినెంట్ ఆఫ్ A ఉంది, A1 ఉంది, A2 ఉంది, A3 ఉంది. సో ఇక్కడ ఎక్స్ ఫార్మేట్ లో ఎక్స్ ఈక్వల్ టు ఇయర్ A1 ఎంత వచ్చిందో చూడండి బై ఏ అంటే 136. y ఈక్వల్ టు సేమ్ అలానే డిటర్మినెంట్ ఆఫ్ A2 బై డిటర్మినెంట్ ఆఫ్ A అంటే 136. వీటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ వీ విల్ గెట్ ద ఆన్సర్. సో దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వీ విల్ గెట్ ద ఆన్సర్ హియర్ బి, దట్ ఈస్ 3 1 1. 3 1 1 అవుతుంది అనమాట. 3 1 1. ఓకే, సో హియర్ డిటర్మినెంట్ ఆఫ్ A2 వచ్చేసరికి డిటర్మినెంట్ ఆఫ్ A2 136 వస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ A3 వచ్చేసరికి 136 వస్తుంది. సో డిటర్మినెంట్ ఆఫ్ A1 300 × 3 390 408 వస్తుంది. ఓకే, సో 408 అనమాట. సో 408/136. ఓకే, 408. డిటర్మినెంట్ ఆఫ్ A1 ఈస్ 408. సో 408/136 అంటే 3. నెక్స్ట్ A2/A అంటే 136/136 1. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఎక్కడ మీకు క్రామర్స్ రూల్ అనగానే ఇదే ప్రొసీజర్. x ఈక్వల్ టు A1 డిటర్మినెంట్ ఆఫ్ A1 బై డిటర్మినెంట్ ఆఫ్ A, y ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A2 బై డిటర్మినెంట్ ఆఫ్ A, z ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A3 బై డిటర్మినెంట్ ఆఫ్ A అండి. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇది మనకు ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ అడిగినటువంటి బిట్, 2024లో అడిగినటువంటి ఈ సెట్ బిట్ అనమాట. సో ఇలాంటి మోడల్ అంటే ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా ఇదే ప్రొసీజర్ లో విత్ ఇన్ షార్ట్ టైం మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్ ద వాల్యూ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. 2024లో అడిగినటువంటి బిట్ అన్నమాట. డిటర్మినెంట్ ఎలా ఇచ్చాడు అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ ఏంటి, చాలా బిగ్ నెంబర్స్ ఉన్నాయి. బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం, దాని యొక్క మల్టిప్లికేషన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మన లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాం,
రో ఆపరేషన్ కానీ కాలమ్ ఆపరేషన్ కానీ పర్ఫామ్ చేయాలి. అంటే ఈ యొక్క నెంబర్స్ని డిక్రీజ్ చేయాలి. సో ఈ నెంబర్స్ని డిక్రీజ్ చేయాలంటే నేను ఆలోచించేది ఏంటి అంటే R1 టెన్స్ టు అంటే ఫస్ట్ రోని R2 మైనస్ R1గా రాసుకోవచ్చు. నెక్స్ట్ అలానే R3 ప్లేస్లో R3 మైనస్ R2 అనేది రాసుకోవచ్చు. సో అలా చేస్తే ఏమవుతుందో చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ R1 అంటే R1 ఈ యొక్క ఫస్ట్ రో ప్లేస్లో R2 మైనస్ R1. R2లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 445 మైనస్ 441. నెక్స్ట్ నెక్స్ట్ ఏమవుతుంది R2 మైనస్ R1 446 మైనస్ 442 అండి. నెక్స్ట్ అలానే థర్డ్ ఎలిమెంట్ 447 మైనస్ 443. ఓకే, సో ఇది ప్రొసీజర్. నెక్స్ట్ R2ని ఏ ఆపరేషన్ చేయట్లా, అలానే ఉంచేసేస్తా. 445 446 447 సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ R3 ప్లేస్లో R3 యూస్ టు R3 మైనస్ R2 అంటే థర్డ్ రో మైనస్ సెకండ్ రో. థర్డ్ రో ఇంటూ 449, సెకండ్ రో ఇంటూ 445. సో కాబట్టి 449 మైనస్ 445. నెక్స్ట్ 450 మైనస్ 446. నెక్స్ట్ 451 మైనస్ 447. పిన్ కూడా పెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీరు వేయగలిగితే. సో ఇక్కడ ఆన్సర్ దీని సింప్లిఫికేషన్ ఏమవుతుంది? 445 మైనస్ 441 అంటే 4. హియర్ 446 మైనస్ 442 4. 447 మైనస్ 443 4. సో నెక్స్ట్ సెకండ్ రో అలానే ఉంటుంది. 445 446 447. నెక్స్ట్ ఇక్కడ చూడండి 449 మైనస్ 445 అంటే 4. 450 మైనస్ 446 అంటే 4. నెక్స్ట్ 451 మైనస్ 447 అంటే 4. సో ఇప్పుడు సింప్లిఫై అయ్యింది. వాల్యూస్ బిగ్ నెంబర్స్ నుంచి స్మాల్ నెంబర్స్కి వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏది మనకి డిటర్మినెంట్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయండి. అందులో ఒక ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఏదైనా టూ రోస్ ఈక్వల్గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ రో 4 4 4 ఉంది, థర్డ్ రో 4 4 4 ఉంది. ఇలా టూ రోస్ కనుక సేమ్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 అయిపోతుంది. ఇక మనం ఏమీ క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ఈ ఫార్మేట్ ఏదైనా ఒక రో టూ రోస్ కానీ టూ కాలమ్స్ కానీ సేమ్ ఉంటే కనుక దాని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. వెరీ సింపుల్ ప్రాబ్లం ఆస్క్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఓకే, ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ 0. ఏదైనా టూ రోస్ సేమ్గా ఉంటే ఇక్కడ 4 4 4 4 4 4 సేమ్. ఓకే, అలా సేమ్ కనుక ఉన్నట్లయితే మనకి అది డిటర్మినెంట్ 0 అయిపోతుంది. ఓకే రైట్, అన్ని ఎలిమెంట్స్ సేమ్ అవ్వాల్సిన పని లేదు. రో మొత్తం 4 5 6 4 5 6 అలా ఉన్నా మనకి డిటర్మినెంట్ 0 అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ if each element of a row each element of a row or column if each element of a row or a column of determinant multiplied by a constant k. అంటే సపోజ్ k అనేటువంటి కాన్స్టెంట్ తో ఒక మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేశారు. అప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది అంటే యాక్చువల్గా డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఏబిసిడి యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? ఏడి మైనస్ బీసీ అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఏంటి? ఏడి మైనస్ బీసీ. ఇప్పుడు ఏమన్నారంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ని కేతో మల్టిప్లై చేస్తే దాని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? డిటర్మినెంట్ కూడా మల్టిప్లైడ్ బై కే అనమాట. సో ఆన్సర్ ఈస్ మల్టిప్లైడ్ బై కే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, నెక్స్ట్ బి ఈక్వల్ టు ఇంకొక మ్యాట్రిక్స్ ఇచ్చారు, దెన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏబి అంటే ఏబిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ప్రొడక్ట్ అన్నప్పుడు మీరు డైరెక్ట్గా సింపుల్ సొల్యూషన్ ఒకసారి చూడండి. ఏంటి అంటే ఇక్కడ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి? ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2 అంటే 2/3. 2 rows 3 columns ఉన్నాయి. నెక్స్ట్ బి అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది? 3/3 మ్యాట్రిక్స్. ఇప్పుడు మీకు ఏమన్నారు? ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే 2/3 ఇంటూ 3/3. సో ఇలాంటప్పుడు ఇక్కడ చూడండి ఈ వచ్చేటువంటి ఆర్డర్ ఏమవుతుందంటే ఏబి యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే ఈ యొక్క ఫస్ట్ది ఇందులో ఉన్నటువంటి లాస్ట్ది అంటే 2/3. సో 2/3 మ్యాట్రిక్స్ అంటే 2 rows 3 columns. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇదేంటి? సింగిల్ రో మాత్రమే కాబట్టి ఇది నాట్ ఏ.
నెక్స్ట్ ఇది చూడండి, సి ఆప్షన్ చూడండి, ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, కాబట్టి ఇది కూడా కాదు, ఇది బిఏ కాదు. సో ఇదేంటి ఇక్కడ చూడండి, బి ఆప్షన్ బి చూడండి, 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి, కాబట్టి ఇది 2/3 మ్యాట్రిక్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. అంటే టోటల్గా ప్రొడక్ట్ చేయకుండా దాని యొక్క ఆర్డర్ని బేస్ చేసుకుని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇవండి కొన్ని క్వశ్చన్స్. ఫర్ మోర్ క్వశ్చన్స్ మీరు ఛానల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు రిమైనింగ్ ఈ సెట్కి సంబంధించినటువంటి కంటెంట్, పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి కంటెంట్, అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలి అన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.